హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. తెల్లవారు లేస్తే ఎక్కడ చూసినా కూడా హెచ్ఎంపీవీ వైరస్ గురించి అందరి నోట వింటున్నారు మీరు. కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కరోనా-19 పాండమిక్లో ఎలా అయితే ఉన్నారో అలాంటి సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఓవర్కమ్ కావాలి అని అంటే తప్పకుండా హోమియోను వాడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ తప్పకుండా చేయండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, పెద్ద వయస్కులు జాగ్రత్తగా ఉండడం అవసరం. వీళ్ళకంటే ఎక్కువగా కూడా జలుబు, దగ్గు ఎక్కువ రోజులతో సఫర్ అయ్యే వాళ్ళు, నిమోటిక్, ఎలర్జీస్ వీటితో సఫర్ అయ్యే వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండడం మాత్రం ఎంతో అవసరం. రీసెంట్గా బెంగళూరులో 3 నెలలు అండ్ 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు హెల్త్ మినిస్ట్రీ అయితే డిక్లేర్ చేసింది. అంటే భారతదేశంలో అడుగుపెట్టినట్టే ఈ వైరస్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇమ్యూనిటీకి సంబంధించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. మీ రెసిస్టెన్సీ, ఇమ్యూనిటీని పెంచుకోవడం ఒక్కటే మార్గం అని గ్రహించండి. ఏ యాంటీబయాటిక్ అయినా, ఏ మెడిసిన్ అయినా దీన్ని ఓవర్కమ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ అనేది గ్రహించండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా, హెచ్ఎంపీవీకి సంబంధించింది అయిండొచ్చు, లేదా కరోనా సిమ్టమ్స్ అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. మీకు ఎలాంటి సిమ్టమ్స్తో అయితే సఫర్ అవుతున్నారో తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. మేము ఇచ్చే దాంట్లో, ఒక లైఫ్ స్టైల్ డాక్టర్ ఇచ్చే దాంట్లో మెసెంజర్ మాలిక్యూల్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటి వైరస్లను ఓవర్కమ్ కావాలి అంటే అదొక్కటే మార్గంగా చెప్తున్నారు. ఆయుష్ డిపార్ట్మెంటే కానీ, లేదా న్యూట్రిషన్ వెల్నెస్ ఆఫ్ అమెరికా కానీ అడ్వైస్ చేస్తున్నారు.